ప్రియులారా, దేవుడు నిత్యము తోడై ఉండి నడిపించునుగాక. దేవుడు ప్రతి కీడు అపాయాన్ని తప్పించునుగాక. ఆయన మీ కష్టార్జితాన్ని దీవించి ఆశీర్వదించి విస్తరింప చేయునుగాక. ఆమెన్, ఆమెన్. ఈ దినము దేవుని వాగ్దానాన్ని పొందుకుందాం. ద్వితీయోపదేశ కాండము 15వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుకుందాం. దేవుడు మోషే ద్వారా ఈ మాటలు రాయించి ఈ మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని మాట్లాడుతున్నాడో మనం జాగ్రత్తగా ఉందాం. ఏలయనగా నీ దేవుడని యెహోవా నీతో చెప్పియున్నట్లు నిన్ను ఆశీర్వదించును అంటున్నాడు. మొట్టమొదటి మాట ఏలయనగా నీ దేవుడని యెహోవా అని మాట్లాడి ఏం చెప్తున్నాడు అంటే, నీతో చెప్పియున్నట్లు నిన్ను ఆశీర్వదించును అంటున్నాడు. దేవుడు ఏదైతే వాగ్దానం చేశాడో, ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశం నుంచి వాళ్ళు వస్తున్నప్పుడు దేవుడు వారికి వాగ్దానం చేశాడు, పాలు తేనెలు ప్రవహించే దేశంలోనికి మేము నడిపిస్తానని. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు పోకముందుకే, వారు పుట్టకముందుకే దేవుడు అబ్రహామును ఆశీర్వదించాడు. ఇశ్రాయేలుకు మూల పురుషుడు అబ్రహాం. కాబట్టి తన బిడ్డలను దేవుడు పుట్టకముందుకే ఏమంటాడంటే, నీ బిడ్డలను నేను ఆశీర్విస్తాను అని చెప్తున్నాడు. ఆ వాగ్దానాన్ని ఐగుప్తు దేశం నుంచి వాళ్ళు బయటకు వస్తున్నారు. మళ్ళీ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు, నా కుమారుడైన అబ్రహాముతో నేను చేసిన నిబంధన, ఇస్సాకుతో చేసిన నిబంధన, యాకోబుతో చేసిన నిబంధన జ్ఞాపకం చేసుకుంటానని దేవుడు మాట్లాడుతూ మళ్ళీ అదే మాట తెలియపరుస్తూ ఉన్నాడు. అంటే ఇక్కడ దేవుడు నీతో చెప్పి ఉన్నట్లు గనుక నిన్ను ఆశీర్వదించాను. మరి 1 పేతురు 3వ అధ్యాయం 9వ వచనం కూడా అపోస్తలుడైన పేతురు ద్వారా రాయించాడు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వాదానికి వారసులుగా ఉండడానికే పిలిచానంటాడు. దేవుడు ఈనాడు అన్యజనులైన మనల్ని పాపము నుండి, దరిద్రత నుండి, వ్యాధుల నుండి, పేదరికం నుండి, నరకం నుండి విడిపించడానికి ఆ దేవుడు ఆయన కుమారుడైన యేసుక్రీస్తును ఈ భూమి మీదకి పంపాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాడంటే, మన పాపలు మాత్రమే తీసివేయడమే కాకుండా ఆయన పరలోకానికి మనల్ని తీసుకెళ్ళడానికి, అలాగే భూమి మీద పరలోకంలో మనం గొప్పగా ఉన్నతమైన స్థితిలో ఉండడానికే ఆయన ఈ భూమి మీదకి వచ్చాడని పరిశుద్ధమైన గ్రంథం మనకు తెలియపరుస్తూ ఉంది. కాబట్టి మొట్టమొదటి చెప్తున్నాడు, నిన్ను నిశ్చయముగా ఆశీర్వదించును అంటున్నాడు. మొట్టమొదటి మాట, దేవుడు నిశ్చయముగా ఆశీర్వించే దేవుడు మొదటిది. రెండవది తెలియపరుస్తున్నాడు. ఏం చెప్తున్నాడు అంటే, నీవు అనేక జనములకు అప్పు ఇచ్చేదవు కానీ అప్పు చేయవని వాగ్దానం చేస్తున్నాడు. నీవు అనేక జనములకు అప్పు ఇచ్చేదవు కానీ అప్పు చేయవని చెబుతా ఉన్నాడు. ఎంత అద్భుతమైన మాటో మనకి ఇక్కడ కనబడతా ఉంది. నిజమే, దేవుని యొక్క కృప, దేవుని యొక్క కాపుదల, భద్రత మనని ఏ రీతిలో నిలబెడుతుందో ఈ లేఖన భాగాన్ని చదివినప్పుడు, విన్నప్పుడు, ధ్యానించినప్పుడు మనకు అర్థమవుతుంది. నీవు అనేక జనములకు అప్పు ఇచ్చేదవు కానీ అప్పు చేయవు అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. మరి ఈనాడు నీ కుటుంబం చిన్నది, నీ వ్యాపారం చిన్నది, నువ్వు చేసే పొలం కొద్దిగా ఉండవచ్చు, నువ్వు చేసే కూలి పనులే కావచ్చు, అవి ఏవైనా కావచ్చు, వాటి వైపు చూడకు కానీ దేవుడు చెప్పిన ఈ వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేయి. ఖచ్చితంగా దేవుడు నీ జీవితంలో
మేలు చేస్తాడు. కాబట్టి దీనికి 5వ వచనం మన కండిషన్ కనబడుతూ ఉంటుంది. దేవుని యొక్క ఆజ్ఞలు పాటించాలి, దేవుని మాట శ్రద్ధగా వినాలి. ఈ రెండు ఎవరైతే చేస్తారో ఖచ్చితంగా దేవుడు వారిని ఆశీర్వదిస్తాడు. దేవుడు వారిని ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు. 5వ వచనం కూడా అదే రాస్తూ ఉన్నాడు. మొట్టమొదటిదంటే ఈ ఆజ్ఞలన్నింటిని అనుసరించి, దేవుడిచ్చే ఆజ్ఞలన్నీ అన్నిటిని అనుసరించి. తర్వాత రెండోది రాస్తూ ఉన్నాడు. ఏమని రాస్తున్నాడంటే, నీ దేవుడని యెహోవా మాట జాగ్రత్తగా వినే యెడల మీలో బీదలు ఉండరని చెప్తున్నాడు. నిజమే, దేవుని ఆజ్ఞలు పాటిస్తూ దేవుని మాట శ్రద్ధగా వింటున్నప్పుడు ఖచ్చితంగా మన జీవితంలో పేదరికము ఉండదు, సంపన్న స్థితిలో దేవుడు నిలబెడతాడు. కాబట్టి ఇవి రెండు చాలా ప్రాముఖ్యమైనవి. ఫస్ట్ ఆజ్ఞలు, తర్వాత మాట వినడం. ఈనాడు చాలామంది క్రైస్తవ కుటుంబాల్లో ఆజ్ఞలు పాటించట్లేదు, దేవుని మాట శ్రద్ధగా వినట్లేదు. మనుషుల మాట వింటున్నారు, అందరి మాట శ్రద్ధగా వింటున్నారు, కానీ దేవుని యొక్క మాట శ్రద్ధగా వినలేకపోతున్నారు. కారణం ఏంటంటే దేవుణ్ణి నమ్మకపోవడం, దేవుని మీద విశ్వాసం కలిగి, నిరీక్షణ కలిగి, ప్రార్థన జీవితం కలిగి ఈ 4 లేకపోవడం. దేవుని నమ్ముకున్నామంటే నమ్ముకున్నామంటాం, కానీ దేవుణ్ణి నమ్ముకోవడం వేరు, దేవుణ్ణి నమ్మడము వేరు. దేవుడిని జీవితంలో నువ్వు నమ్ముకున్నావు కాబట్టి నీ వ్యాధులు, నీ పేదరికం, సమస్యలు ఆయన తీసివేయగలడు, సమర్థుడు, శక్తిమంతుడని నమ్మితే ఆయన నీ జీవితంలో కార్యం చేస్తాడు. కాబట్టి ఈనాడు అంత నమ్మకము, విశ్వాసం, నిరీక్షణ లేదు. ఎందుకు లేదంటే ప్రార్థన యందు పట్టుదల లేదు. యేసుక్రీస్తు మాట్లాడేవారు ఈ రోజుల్లో చాలా తక్కువైపోతున్నారు. సెల్ ఫోన్తో కాలక్షేపం చేయడం, యూట్యూబ్తో, మనుషులతో కాలక్షేపం చేయడం. దేవుని సన్నిధిలో ఎక్కువ ఆయనతో గడపాలి, దేవుని సన్నిధిలో ఎక్కువగా ప్రార్థన చేయాలి, నా సమస్యలు దేవుడికి చెప్పుకోవాలి అనే ఆలోచన ఈనాడు చాలామంది లేరు. కాబట్టి సమస్యలు పెరుగుతూ ఉన్నాయి. మనుషులు చెప్తున్నావు బాగానే ఉంటుంది, మరి ఆయన సన్నిధిలో చెప్తున్నావా? నీ బాధలు, నీ కష్టాలు ఒకసారి ఆలోచించేయి. 12 సంవత్సరాల స్త్రీ, బ్లీడింగ్ అవుతున్న స్త్రీ యేసుక్రీస్తు వస్త్రం ముట్టిన తర్వాత, ఆయన స్వస్థపరిచిన తర్వాత ఆ స్త్రీని కనుగొనాలని అంతా చూస్తూ ఉన్నాడు. కానీ వెంటనే ఆ స్త్రీ విశ్వాసంతో ఆయన ఎద్దకు వచ్చి ఆయన ఎదుట భయపడి ఆయన ఎదుట సాగిలపడి తన సంగతి అంతా చెప్పుకుంది. మనం మార్కు వార్త 5వ అధ్యాయము 32వ వచనం చదివితే మీకు అర్థమవుతుంది. కాబట్టి నీవు కూడా ఆయన సన్నిధిలో కూర్చొని ఉదయకాలం, మధ్యాహ్నం, సాయంకాలం నీ సంగతి అంతా చెప్పుకుంటున్నప్పుడు ఖచ్చితంగా నేను ఆశీర్వదిస్తాడు. మొదటిది, నువ్వు అనేక జనములకు అప్పిచ్చేదవు కానీ అప్పు చేయవు. మూడోది, అనేక జనములను ఏలుతావు కానీ ఎవరు కూడా నిన్ను ఏలరు. మరి తీర్మానం చేసుకుందాం. విన్న మాటలు బట్టి ఆయనకు వందనాలు చెల్లిస్తూ ఈ మాటలు మన జీవితంలో నెరవేర్చలాగున ప్రార్థన. కన్న తండ్రి నీకు స్తోత్రాలు అయ్యా, మీరు చెప్పావు తండ్రి, నీకు స్తోత్రాలు నాయనా. ఏలైనగా నీతో చెప్పి ఉన్నట్టు నిన్ను ఆశీర్వదించను, నీవు అనేక జనములకు అప్పిచ్చేదో అప్పు చేయవని వాగ్దానం చేసిన దేవానికి వందనాలు. ఈ వాగ్దానం మా జీవితంలో మీరు నెరవేరుస్తారు నమ్ముచు మా ప్రార్థన విని జవాబు ఇచ్చినందుకు మీకు కృతజ్ఞతలు, స్తోత్రములు, వందనములు చెల్లిస్తూ యేసు నామములో పొంది ఉన్నాం తండ్రి, ఆమెన్. దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.